వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండిలో అర స్పూన్ శర్కర, పాలు పోసుకుంటూ సాఫ్ట్ పిండిలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తర్వాత ఒక పీటపై పొడిపిండి వేసుకుంటూ ఇలా తాలికల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై 3 కప్పుల నీళ్లు మరిగించుకొని 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని తాలికలు కూడా వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిలో నీళ్లు కలుపుకొని ఈ తాలికల్లో వేసుకోవాలి. తర్వాత ఒక 4 యాలక్కాయలు, అర లీటర్ చిక్కటి పాలను ముందుగానే కాగబెట్టుకొని ఇందులో వేసుకొని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి తాలింపు కోసం 2 స్పూన్ల నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు, కట్ చేసుకున్న బాదాములు, జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఈ వేడి తాలింపును తాలికల్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఈ చిన్న టిప్స్తో తాలికల ప్రసాదం అనేది పగిలిపోకుండా వస్తుంది. మీకు ఫుల్ డీటెయిల్ రెసిపీ కావాలంటే వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి.